హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం వర్క్ చేస్తున్నాం అనమాట. పనితో పాటు మనం కూడా కొద్దిగా అప్డేట్ ఇచ్చేద్దాం. బిగ్ బాస్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకా 50 డేస్ ఉందన్నమాట. 50 డేస్ అంటే రేపు అప్లోడ్ అవుతుంది కాబట్టి 49 డేస్ అంటే సెప్టెంబర్ 6th కిందటి సంవత్సరం ఎలాగైతే స్టార్ట్ అయిందో బిగ్ బాస్ సెప్టెంబర్ నెలలోనే సెప్టెంబర్ 6th స్టార్ట్ అయిందనమాట కిందటి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 6th స్టార్ట్ అవుతుంది. అది మ్యాటర్. చలో మరి ఇంకా అప్డేట్లు వస్తూనే ఉంటాయన్నమాట. నిన్న వీడియో వదిలేను, ఆ వీడియో కూడా చూసేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు బిగ్ బాస్ టీం నుంచి ఒక మెయిల్ వచ్చిందనమాట. ఆ మెయిల్ గురించి ఏంటేంటి రాసిందో ఏంటో, ఆ మెయిల్ ఏంటో అనేది చెప్పాను అనమాట ఆ వీడియోలో. అది కూడా కొద్దిగా చూశాను. చాలా కంటిన్యూ అవ్వండి, వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఇంకేంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? స్టార్ట్ కాలేదు, ఇంకా అయిపోయింది. మొత్తం ఆడిషన్ మొత్తం అయిపోయింది. ఇంకా మనకి టెలికాస్ట్ అవ్వాలి. టెలికాస్ట్ ఎప్పుడు అవుద్దంటే వచ్చే నెల ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మనకి అంటే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు వచ్చారు, వీళ్ళు సెలెక్ట్ అయిపోతారు. పక్కా ఆడిషన్లోనే మనకు తెలిసిపోద్ది వీళ్ళు సెలెక్ట్ అయిపోతారని. అది ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవుద్ది అనమాట. దాని గురించి కూడా మనం అది స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం బిగ్ బాస్ అప్డేట్ల మీద అప్డేట్లు ఇద్దాం అనమాట. చాలు ఈసారి గట్టిగా వస్తారేమో కంటెస్టెంట్లు, చూడాలి మరి. అది మ్యాటర్. మన హెయిర్ స్టైల్ ఏంటో బాగుంది. అయితే వర్క్ అయితే వచ్చామన్నమాట. ఇది నెల ముందు చేశాను అనమాట. నెల ముందు చేస్తే ఇది పోయింది. పోతే నేనేం చేయాలి? సడన్గా ఇది పోయింది అనుకోండి, ఇది ఇక్కడ నుంచి ఇరిగిపోయి ఉంటుంది అనమాట. చూపిస్తా ఆగండి. ఇది ఇక్కడ ఉందా? ఇక్కడ నుంచి ఇరిగిపోయి ఉంటుంది అనమాట. ఇరిగిపోయి ఉంటే కాకిలు గట్ట తినే వస్తువులన్నీ దీంట్లో పెట్టేస్తాయి అనమాట. పెట్టేస్తే అది ఏమో సిగ్నల్ బ్లాక్ అయిపోద్ది. ఇది మెయిన్ అనమాట. ఇది సిగ్నల్ స్ట్రెంత్, ఇది మెయిన్. ఈ గొడుగుకి మెయిన్ అనమాట. ఈ గొడుగు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇది క్వాలిటీ సిగ్నల్ అంటే టీవీ క్వాలిటీ కొద్దిగా లాగుతుంది అనమాట. ఇది స్ట్రెంత్ అనమాట. ఇది సిగ్నల్ స్ట్రెంత్. పైనుంచి సెటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్ స్ట్రెంత్ ఇది, ఈ బల్బు లాంటిది. అయితే ఇది అలాగా వర్షానికి ఎండకి తడిసిపోయి అలా ఎండిపోయి ఇది ఫస్ట్ ఇది ఇరిగిపోద్ది అనమాట. దీని మీద కప్పు ఇరిగిపోద్ది అనమాట. వైట్ కలర్ కప్పు ఉంటుంది, అది ఇరిగిపోద్ది అనమాట. ఇరిగిపోతే కాకిలు వచ్చి దీంట్లో తినే వస్తువులన్నీ పెట్టేస్తాయి అనమాట. వాటిని తినేవి ఏవి ఉంటాయో ఆ వస్తువులు పెట్టేస్తాయి అనమాట. సిగ్నల్ బ్లాక్ అయిపోద్ది. కస్టమర్ నాకు ఫోన్ చేసి ఇది బాగాలేదు, ఇది చేంజ్ చేయాలి అంటాను అనమాట. గడిగడికి వచ్చి మనం అది క్లీన్ చేయలేము కదా. పోనీ బాటిల్ పెడితే సిగ్నల్ తగ్గిపోద్ది. గడిగడికి నేను వచ్చి అది క్లీన్ చేయలేను, అందుకే చేంజ్ చేస్తే బెస్ట్ అంటాను అనమాట. అంత రేట్ ఎందుకు అవుద్ది అంటే నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయలేం. అది మ్యాటర్. చాలు, అది అన్నమాట మ్యాటర్. అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ స్టార్ట్ అవుద్ది. ఇంక బిగ్ బాస్ మెయిన్ బిగ్ బాస్ షో ఏమొచ్చో మనకి సెప్టెంబర్ 6th స్టార్ట్ అవుద్ది అనమాట. అది నేనైతే మనం రిజెక్ట్ అయిపోయాము. కిందటి వీడియోలో పెట్టాను అనమాట. నేను రిజెక్ట్ అయిపోయాను. మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఏంటి పెట్టారు ఏంటి అనేది కిందటి వీడియోలో చెప్పాను అనమాట. అది కూడా కొద్దిగా చూసి లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. అది ఇక్కడ నుంచి మనం లైన్గా వీడియోస్ వదులుతాం అనమాట. అసలు గ్యాప్ అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతే, అగ్ని పరీక్ష స్టార్ట్ అయిపోయింది అనుకోండి, దాంతో బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతే మనం లైన్గా రోజుకి 8 షార్ట్ వీడియోస్ ప్లస్ 1 లాంగ్ వీడియో కంపల్సరీగా వస్తుంది అనమాట. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటండి. ఈసారి మనం ఫస్ట్ ఎవరి పేరు ఎత్తాం, వీళ్ళు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని ఒక పర్సన్ని ఎంచుతాం అన్నమాట. మనం ఆ పర్సన్ ఉంచో లాస్ట్ దాకా ఉంటాడని నా నమ్మకం అనమాట. ఈసారి ఒక్కడి పేరే ఎత్తాను అనమాట. అతను లాస్ట్ దాకా ఉంటాడనమాట. అంటే స్టార్టింగ్ 1 వీక్ చూస్తాను, అప్పుడు నాకు తెలిసిపోద్ది అనమాట. ఖచ్చితంగా విన్నింగ్ క్వాలిటీ ఉన్నోడే ఒక ప్లేయర్ ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో, విన్నింగ్ క్వాలిటీ ఉంది, అతను లాస్ట్ దాకా టాప్ 2 టాప్ 4 గ్యారంటీ వస్తాడనమాట. అందుకని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి ఉంచండి. చలో బాయ్.